హాయ్ ఖుషి, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను దీది. కానీ నువ్వు బాగున్నావని కనిపించడం లేదు. నాకు చెప్పు, ఏమిటి విషయన్స్? దిది, నేను ఎక్కడికి వెళ్లడం లేదా ఎవరితో మాట్లాడడం ఇష్టపడను. ఎందుకంటే నేను అంత బాగున్నాను అనిపించడం లేదు. మరియు నేను చాలా కొబ్బరికాయ. నా వయస్సు ఉన్న అమ్మాయిలు చాలా బాగున్నాయి. వారు అన్ని రకాల దుస్తులు ధరిస్తారు. సోషల్ మీడియాపై వీడియోలను అప్లోడ్ చేయండి. వారు చుట్టూ తిరగవచ్చు. నా జీవితం మరియు వారి జీవితం చాలా భిన్నంగా ఉన్నాయి. నాకు జన్మ నుండి నా ముఖంపై ఈ గుర్తు ఉంది. నేను దాని వల్ల చెడు అనిపిస్తుంది. నేను నా మీద చూడాలనుకుంటున్నాను. ఖుషి, మొదట నాకే చెప్పు, నువ్వు ఎందుకు ఇతరులతో పోలుస్తావు? ప్రతి వ్యక్తికి భిన్నమైన అందం ఉంటుంది. నువ్వు ఒక ప్రత్యేకమైన నాణ్యత కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన దుస్తులు నువ్వు బాగున్నావని అనిపించదు ఎందుకు? నువ్వు ఇష్టపడే దుస్తులు ధరించు. మరియు ప్రజలు ఏమి అనుకుంటారో ఆలోచించకు. మరియు ఫోటోలు గురించి మాట్లాడితే, ఈ రోజుల్లో ఫోటోలో ఫిల్టర్లు ఉన్నాయని నువ్వు తెలుసా? అవి నిజం కాదు. అవును దిది, ఇది నిజం. ఖుషి, ఇలాంటి స్నేహితులను చేసుకో. వారు నిన్ను కేవలం బయటగా కాకుండా కానీ అంతర్గత అందాన్ని గమనించు. వారు నిన్ను ధైర్యనిస్తారు. మీరు ముందుకు కదిలించడానికి సహాయం చేయండి. దీది, లోపల అందాన్ని గురించి మాట్లాడటం సులభం, కానీ దానిని అనుభవించే వ్యక్తి మాత్రమే తెలుసుకుంటాడు. సరే ఖుషి, మీకు ఒక స్నేహితుడు ఉన్నాడని అనుకుందాం. అది చాలా దయాళుడు. కాని ఆమె కొంచెం కొవ్వొత్తు. మరియు ఆమె కొంచెం పొడవుగా ఉంది. మరియు మీకు చాలా అందమైన స్నేహితుడు ఉన్నాడు. కాని ఆమె ఎవరికీ సహాయం చేయదు. లేదా ఆమె కొంచెం స్వార్థి. మీకు ఒక సమస్య ఉంటే మీరు ఎవరికో వెళ్ళాలి. ఖచ్చితంగా దయాళుడైన వ్యక్తికి. కాబట్టి మీరు కూడా లోపల అందాన్ని ఎంచుకున్నారు. అవును దీది, మీరు చెప్పాల్సినది నేను అర్థం చేసుకుంటున్నాను. మనం మన శరీరాన్ని ఫిట్గా ఉంచాలి అని గుర్తుంచుకోండి. మరియు దాన్ని ప్రేమించండి. ధన్యవాదాలు దీది. మీరు నా అన్ని సమస్యలను పరిష్కరించారు. మీరు చెప్పినది నేను గుర్తుంచుకుంటాను.